చిన్న హల్లెలూయా హల్లెలూయా. చిన్న వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ వాక్యములో కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని ఎవరైనా ఆయన అన్న మాటకి యేసయ్యండి. ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం. దేవుణ్ణి ఎవరు చూడలేరండి. మనం దేవుణ్ణి చూడాలనుకుంటే యేసయ్య స్వరూపంలోనే చూడగలుగుతామండి. ఎవరో కూడా ఇంతవరకు కూడా దేవుణ్ణి చూడటం అంటూ జరగలేదండి. ఎవరో చూడలేకపోయారు. కానీ ఆయన చూడాలి అంటే ఖచ్చితంగా మనం యేసయ్య స్వరూపంలోనే మనం చూడగలుగుతామండి. ఆయనలోనే చూడగలుగుతామండి. ఆ రూపంలోనే ఆయన కనపడతారు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలోనే చూద్దాం. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 33వ అధ్యాయంలో 20 నుంచి చూస్తే కనపడుతుంది. 20 నుంచి 23 వచనాలు. అధ్యాయంలో చూస్తే కనపడి 20వ వచనం కానించి, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. ఎందుకంటే దేవుడిని ఎవరినో చూడగలుగుతారా? ఎవరి వల్ల కాదండి. చదువమ్మా. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసెదువు, కానీ నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పాను. ఎందుకంటే దేవుడిని ఎవరు చూడలేరండి. ఎవరి వల్ల కూడా కాదండి. దేవుడిని చూడాలంటే యేసయ్య అంటే అక్కడ బండ అంటే క్రీస్తు అండి. అంటే ఆయన సన్నిధానంలోనే మన ప్రభువులోనే దేవుని చూడగలుగుతామండి. అందుకే అన్ని నామముల కన్నా ఆయన నామం పైనామం అండి. ఎందుకంటే ఆయన అదృశ్య దేవునటి ఆయన స్వరూపంలో ఆయన మనకు వచ్చారండి. అంటే ఆయనకు దర్శనాన్ని మనం చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఖచ్చితంగానండి ఆయనలోనే మన ప్రభువుని చూడగలుగుతాం. ఆయనలోనేనండి. ఆయన్ని మీద ఆనుకుని నిలిచి ఆయన చూడగలిగితేనే దేవుడిని చూడగలుగుతామండి. అందుకని ఎప్పుడు కూడా ప్రభువుని మనం చూసి ఆయనలో నిలిచామనుకోండి, మనం దేవుడిలో నిలిచి ఉన్నామని అర్థమండి. అందుకే ఆయనే దేవుడు, సర్వ సృష్టికి ఆయనే మూలాధారం అండి. అన్నీ ఆయనలోనే ఉంటాయి. అందుకే ఆయన ఆది సంభూతుడు. సరే 2 కొరింథీయులు 4:4 చూడము. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గ్రుడ్డితనము కలగ చేశాను. ఎందుకంటే అందరూ దేవుణ్ణి చూడలేరు. దేవుని చూడాలని అందరూ కోరుకుంటుంది, అందరూ చూడలేరు. ఎందుకని చూడలేరు? విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా సాతాను ఏం చేస్తున్నాం, మన కళ్ళకి అంటే మన యొక్క అంతరంగంలో ఉన్న మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేస్తుందండి. అందుకని ఎవరు కూడా దేవుణ్ణి చూడాలంటే ముందు మొట్టమొదటి ఏముండాలి? విశ్వాసము. విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరించాలి. ఆ తర్వాత ఆయనలో జీవించడానికి మనం విశ్వాసం కనబరిచేవారునే ఉండాలండి. కానీ అవిశ్వాసంతో ఉన్నన్న రోజులు కూడా మనం ప్రభువు సన్నిధిలోకి రావలేవండి, నిలవలేవండి. మీరు ఎన్ని శుభార్తలని చెప్పండి, వారు ఏమాత్రం పట్టించుకో. ఎందుకంటే మందిరం వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది, ఇంటి వెనకాలే ఉండొచ్చు, ఇంటి పక్కనే ఉండొచ్చు, రోజు మైకులో వాక్యం వినొచ్చు. కానీ వాళ్ళు ఆయన్ని ఏమాత్రం నమ్మగలిగారండి? అనేక చోట్ల చూడండి, మందిరం పక్కనే ఉంటుంది, రోజు వాక్యం వింటారు, కానీ వారు ఏమాత్రం దేవుని చూడగలుగుతారా? అంగీకరించలేరండి. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి, చూస్తారు, కానీ అక్కడ ప్రభువుని అంగీకరించి ఆయన ప్రభువుని అంగీకరించే మనసు, ఆయన చూసే మనసు, అంతరంగంలో దేవుని చూసే మనసు వారికి రాదండి. ఎందుకంటే వారి మనోనేత్రములు ఏమేనండి? గ్రుడ్డితనము కలగ చేశాను. అవిశ్వాసం అనేది మనలో రాకుండా ఉండాలండి. అవిశ్వాసంతో ఉన్నంత రోజులు మనం దేవుని గుర్తించలేము, దేవుని అంగీకరించలేమని. అందుకే మనం విశ్వాసంతోనే దేవుని చూడగలుగుతాం, దేవుని అంగీకరించగలుగుతాం, దేవుడు నిలవగలుగుతాం, ఆయన ద్వారా నడవగలుగుతామండి. అందుకే విశ్వాసం అంటే ఆవాగ్యంత విశ్వాసం ఉంటే మనం ఖచ్చితంగా వృద్ధి చెందుతామండి. అందుకే విశ్వాసంతోనే దేవుని చూడగలుగుతాం. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మందిరం పక్కనే కదయ్యా, కానీ వాళ్ళిద్దరూ రక్షించబడలేదని. కానీ వాళ్ళు కేవలం విశ్వాసము లేకుండా జీవించటం వల్ల, అంటే దేవుని మీద విశ్వాసం లేక జీవించటం వల్ల వారి పక్కనే మందిరం ఉంటుంది, కానీ వారు ఏమాత్రం కూడా చూడలేరండి. ఏమాత్రం అంగీకరించే మనసు ఏమాత్రం వారికి ఉండదండి. అలా రావడానికి కారణం ఏంటి? సాతానే. ఎప్పుడైతే వారిలో విశ్వాసం లేదో అప్పుడు వారి హృదయముల మీద సాతాను ఏలుబడి చేస్తాడు. ఏమాత్రం దేవుని వైపు మనసు లేకుండా ఉండటం కోసం మనోనేత్రములుగా వాడి గుడ్డితనాన్ని కలిగి, గుడ్డి వాళ్ళు ఏమి చూడగలుగుతారండి? ఏమాత్రం ప్రభు సత్యాన్ని అంగీకరించలేరండి, సత్యాన్ని చూడలేరు. ఎందుకంటే సత్యాన్ని చూసి మనం సత్యాన్ని అంగీకరించామనుకోండి, మనం ఖచ్చితంగా స్వతంత్రం అవుతాం. ఎక్కడ మనలో చీకటి అనేది ఉండదు. అందుకే మనోనేత్రం వెలిగించబడాలంటే మనలో ఏముండాలి? విశ్వాసము. అప్పుడు మనం నిజ దేవుడిని మనం ఖచ్చితంగా చూడగలుగుతామే కాదు, ఖచ్చితంగా ఆయన చేత నడిపించబడిన వారమే ఉంటామండి. ఆయన మనం చూడాలంటే విశ్వాసంతో ప్రభువుని అంగీకరించేవారమనే ఉండాలండి. చదువు. దేవుని స్వరూపి అయి ఉన్న యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ఇక్కడ ఏం కనపడుతుంది? అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మును గూర్చిన ప్రకటించుకున్నట్టు. ఎందుకంటే మన విశ్వాసం ఉన్న దేవుని నడుస్తున్నాం, దేవుని ఒక జ్ఞానం మనలో ఉన్నది, దేవుని ఒక వెలుగు మనలో ఉన్నది. మన గురించి మనం ప్రకటించుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనం లోకంలో ప్రకాశించబడతామని. మనం నడిచే నడత కానీ మనలో ప్రవర్తన కానీ ఖచ్చితంగా లోకంలో ఎలా కనపడుతుంది? ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా కనపడతామండి. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు,
అదేవిధంగా మనం ఆయనలో ఉన్నాం, ఆయన చూడగలుగుతున్నాం, ఆయన మనలో ఉండి తన క్రియలు జరిగిస్తారండి. కానీ మళ్ళీ అవిశ్వాసం ఉందనుకోండి, దేవునికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. దేవుని చూడలేము, చీకట్లోనే ఉన్నాం. చీకట్లో ఉన్న వారిని ఎవరు గుర్తిస్తారండి? అమ్మా, చీకట్లో ఉన్న నాలు మనం ఎప్పుడు ఎవరితో గుర్తించబడమండి. ఖచ్చితంగా మనం దేవుల్లో ఒక దయలోనూ అదేవిధంగా మనుషుల దయలోనూ దీనిలో వృద్ధి చెందాలంటే మొట్టమొదటి మనం దేవుల్లో మనం వృద్ధి చెందేవారునే దేవుని చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చుకుంటూ దేవుని వెతికేవారునే దేవుని వెతికేమనుకోండి ఖచ్చితంగా తన్ను తాను కనబరుచుకుంటారు. అందుకే ఆయన అదృశ్య దేవునికి ఆయనే స్వరూపం అండి. ఆయన ద్వారానే మన దేవుణ్ణి ఖచ్చితంగా చూడగలుగుతామండి. అదేవిధంగా మరొకసారి చూద్దాం. మొదటి తిమోతి 1:17 చూడము. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆయన ఎవరైనా సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగునుగాక. హల్లెలూయా. అంటే సమస్త ఘనతలకు ఆయనే మూల కారణం అండి. ఆయనకేనండి. ఎందుకంటే సర్వసృష్టికి ఆది సంభూతుడు ఎవరు? ఆయనేనండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే దేవుని స్వరూపిగా మనకి ఆయన దర్శనం ఇచ్చారు, మన మధ్య నివసించారండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అమ్మా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇంకా ముంచదు ఉన్నాం. ఆయన యోహాను 1 మొదటం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. అంతా ఆయనలోనే ఉందండి. అందుకే మనం యేసయ్య మీద విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దేవుని చూడగలుగుతామండి. ఆయన వద్ద మనం అనేక విధాలుగా మనం నడిపించే వారికి ఉంటాయి. అందుకే ముందు నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా ఆయన మీద పెట్టుకునే వారినే ఉండాలండి. ఎందుకంటే నిజ దేవుడిని మనం చూడగలిగేది యేసయ్య నామంలో మాత్రమేనే. అందుకే మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఖచ్చితంగా ఆయన మీదనే. ఏమాత్రం విశ్వాసం లేకుండా జీవించామనుకోండి, మనకు తెలియకుండానే చీకట్లోకి వెళ్ళిపోతామండి. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి సాతాను ఏం చేస్తాడు? మన ఆత్మీయ జీవితానికి చీకటి కలిగజేస్తాడు. అందుకే దేవుడిని గుర్తించలేము, దేవుడిని చూడలేము, దేవుని ద్వారా నడుచుకోలేము. అందుకే విశ్వాసంతో దేవుడి మీద అనుకునే వారమే ఉండే. ఎందుకంటే రాజులకు రాజు అయినా అదేవిధంగా ప్రభులకు ప్రభు అని ఆదిలో ఉన్నారు, అంతవరకు ఉన్నారు. ఆయనే మన మధ్యన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించారు. అందుకే ఆ వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలండి. ఎందుకంటే ఆ వాక్యం ఎక్కడుంది? మన మధ్యనే ఉంది, మనలోనే ఉందండి. ఇప్పుడు అంగీకరించామనుకోండి, మనల్ని ధరిస్తుంది. ఆ వాక్యం మనలో నెరవేరుతుంది. అందుకే తన్ని ఎందరు అంగీకరించేద్దరో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. అందుకే విశ్వాసం, నమ్మకం ఈ రెండు ఎప్పుడూ కూడా మనం దినదిన వృద్ధి చెందటానికి ప్రయాసపడేవారు అదే హెబ్రీయులు చూడు 1వ అధ్యాయంలో 3-6 వచనాలు. మొదటి అధ్యాయంలో 3-6 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆయన తత్వము యొక్క ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను. ఎందుకంటే ఆయనేనండి. ఎందుకంటే దేవాతి దేవుడు, జీవము గల దేవుడు, పాపానికి పరిహారం కూడా. ఎందుకంటే పాపాన్ని పరిహరించేది దేవుడు ఒక్కడేనండి, ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే దేవుడు అన్నవాడు ఆయన ఒక్కడే కాబట్టి పాపాన్ని కూడా పరిహారం తానే చెల్లించి పాపము లేని వాళ్ళుగా మనం నిలబెట్టి ఆయన తన పని పూర్తి చేసి దేవుని కుడిపార్శ్వం అక్కడ దేవుని యొద్ద ఆయనే ఉన్నారు. అందుకే ఆదిలో ఉన్న దేవుడు, అంతవరకు తోడైన దేవుడు, మన పాపాన్ని పరిహారం చెల్లించిన దేవుడు ఆయనే యేసయ్య. అదృశ్య దేవుడిగా ఉన్నటువంటి దేవునికి ఆయన యొక్క స్వరూపమునే ఇక్కడ మనకు కనబడుతుందండి. అందుకే లోకరక్షకుడిగా మనకు అనుగ్రహించబడ్డారు. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మనం అనుగ్రహించారు. అందుకే దేవుడిని చూడాలనే కోరిక మోసేకి కలిగిందండి. ఒకసారి నాకు కనబడమంటే ఎవరు కూడా దేవుని చూసి జీవించిన వారు లేరన్నారు. మోసే ఆ రాడు కోరిన కోరిక ఈరోజు మన జీవితంలో కనపడుతుంది. ఖచ్చితంగా నువ్వు మాకు కనపడాలయ్యా అంటే ఎవరో కూడా దేవుడు చూసిన వారు లేరు, చూసి జీవించి ఉన్నారు లేరని. కాబట్టి బండ సందుల్లో నేను కనపడదు. బండ అంటే క్రీస్తు. క్రీస్తు గాయాల్లో క్రీస్తులోనే ప్రభు కనపడతారండి. అదే ఆయన అదృశ్య దేవుని ఆయన స్వరూపం అండి. అందుకే క్రీస్తు అంటే దేవుని స్వరూపము. ఆయనలోనే మనం దేవుని చూసేవారునే ఉండాలి. ఆయన చూస్తేనే దేవుని చూసినట్టండి. ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసంతోనూ ఆయన మీద ఆనుకునేవారునే. ఎందుకంటే మన పాపములు, అపరాధము, దోషములు అన్నీ కూడా పరిహారం ఎవరు చెల్లించారు? ఆయనేనే. అలా చెల్లించడానికి యోగ్యుడును, శక్తివంతుడును, మరణాన్ని జయించిన వాడు, మరణములు విరిచివేసిన వాడు ఆయనేనే. ఇంకా ముందుకెళ్తే రోమీయులు 11:36 చూడమ్మా. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. చూడండి, ఈ లోకంలో ఏమున్నా సరే, ఏదైనా సరే ఆయన మూలముగానే జరిగినాయి, ఆయన మూలమే కలిగినాయి, ఆయన నిమిత్తమే సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమను కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే మనం అనుభవిస్తున్నది కానీ, మనం చూస్తున్నది కానీ అన్నీ కూడా ఎవరి మూలంగా జరిగినాయండి? అన్నీ ఆయన మూలంగానే. అందుకే ఆయన అన్నీ, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంచవలసిందేనే. ఆయనే దేవుడే. అదృశ్య దేవునికి ఆయనే స్వరూపం అండి. ఆయన చూస్తే మన దేవుని చూసినట్టే. యేసయ్యని చూస్తే తండ్రిని చూసినట్టేనండి. యేసయ్యని చూస్తే పరిశుద్ధాత్మను చూసినట్టేనండి. ఆయనలోనే ఉన్నారు, ఆయనే దేవుడండి. కేవలం మన విశ్వాసం ఆయన మీద ఉండాలి. ఆయన మీద ఆనుకునే మనసు ఎప్పుడూ ఉండాలి. అది ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తారండి. అందుకే నేను నడిపించే దేవుడిగా వస్తారండి. ఇంకో వాక్యం చెప్పేసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏడుచు
ఆ, ప్రభువు యెహోవా ఆ, తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆ. ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన యొద్దే ఉన్నది. మళ్ళీ చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుదాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమ సువార్త ప్రకటించుదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఎందుకంటే దేవుని సంఘం ఖచ్చితంగా ఎవరిని ప్రకటించాలి? సంఘం ఏర్పడిందంటే ఆ సంఘం ద్వారా ఎవరిని ప్రకటించాలండి? ఖచ్చితంగా దేవుణ్ణి అండి. అప్పుడు గ్రామం రక్షించబడుతుందండి. సంఘం ఎప్పుడైతే ప్రభుని ప్రకటించడం మొదలెడుతుందో అప్పుడు ఆయన మహిమే కాదండి, ఆయన క్రియలు కూడా కనపడతాయి. ఆయన సన్నిధానంలో ఎప్పుడు కూడాను అనేక రకాల క్రియలు కనపడతాయి, ఆయన మహిమ కనపడుతుంది. అందుకు భయపడవలసిన అవసరం లేదండి. మనం ఉన్నతమైన స్థానంలోకి ఎక్కాలి. ముందు ఆయన కొండ మీదకి ఎక్కాలి, ఆయన మందిరంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి ఆయన గురించి ప్రకటించేవారునే ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో దేవుని కార్యాలు మనం చూడగలిగిన వారు. ఇంకా ముంచదమ్మా. బలముగా ప్రకటించుము. బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా వచ్చుచున్నది. గొర్రెల కాపురి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయ్యను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడు ఎవరు? ఎందుకంటే సంఘాన్ని నడిపించేది, మనల్ని నడిపించేది ప్రభువేనే. ఖచ్చితంగా మనం ఆయన నామాన్ని గణపరిచే విధంగా మనం ఎప్పుడైతే ఏ గ్రామంలో అయితే మనం నిలిచి ఉన్నామో అక్కడ మనం ఆయన పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అప్పుడు మనం చేసే ప్రతి పనికి కూడాను ఆయన ప్రతిఫలం తీసుకొస్తారు. అందుకే నేను ఇచ్చే జీతము నా యొద్దనే ఉన్న, నేను త్వరగా వచ్చుస్తున్నాను. అందరినీ కూడా ప్రత్యేకంగా చూస్తారండి. అందుకే బలహీనంగా ఉన్న వారిని ఆయన బలపరుస్తారు. అలాగే అక్కడ పాలు ఇచ్చేటువంటి వాటిని గొర్రె పిల్లల్ని మెల్లగా నడిపిస్తారు. అందరినీ కూడా ప్రత్యేకంగా చూసే దేవుడు అండి. అందుకే ఆయనలో ఎదగాలి. ఎదిగేమనుకోండి ఖచ్చితంగా మళ్ళీ వృద్ధిలో తీసుకెళ్తారండి. ఆయన ఇచ్చే బహుమానము ఆయన, ఆ బహుమానం ఏమిటి? రక్షణ అండి. ఆయన వద్దే ఉందండి. ఖచ్చితంగా రక్షించబడతాం, మరి పునరుత్థానంలోకి వెళ్తామండి. అది మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధానాన్ని ఉపయోగించుకునే వారమే ఉండాలండి. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఖచ్చితంగాను ఆయన మీద ఆనుకునే మనసు కూడా మనకు ఉండాలి. అప్పుడు నిజదేవుని చూడగలుగుతాం, దేవుల్లో నడవగలుగుతాం. దేవుని ద్వారా మనం కుటుంబాన్ని కట్టుకునే వారమే ఉంటామండి. సినిమాకి దేవుడు దీంతో ఆశీర్వదించి కట్టి